తీసుకుందామా? మావాడైతే ఇటుకరాలు ఎత్తుకొని వచ్చేస్తున్నాడు కొయ్యికి. ఓ ఎన్ని ఎత్తుకొని చూసినావు రా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మెనీ వీడియో గైస్. ఈ వీడియోలో కాస్త మనకు చీకటి అయింది, కానీ ఇక్కడ మనం ఫైనలీ అయితే చాలా దూరం అయితే వచ్చేసాం. ఒక హాంటెడ్ అయిన ప్లేస్లో వచ్చేసాం. ఇక్కడ నుంచి విలేజ్కి అయితే మనం చాలా దూరంలో వచ్చేసాం గైస్. ఇది అయితే చాలా హాంటెడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే అడవి జంతువులు కూడా ఉన్నాయి గైస్. ఎస్, అడవి జంతువులు, ప్రతి ఒక్క జంతువు కూడా ఈ పక్క ఉంది. మొత్తం అడవిలా ఉంది. సో ఇక్కడ నుంచి చూడండి, ఇది చాలా హాంటెడ్ అన్నాను కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు, సో ఇక్కడే వాళ్ళు చేన్ల నుంచి పంట చేసేవారు. ఇక్కడ నుంచి అయితే వాడు హాంటెడ్ అని వదిలేసి ఇక్కడ నుంచి ఇల్లు వెళ్ళిపోయారు. సో ఆ ఇల్లు పక్కనే మనం అయితే క్యాంపింగ్ చేస్తున్నాం. ఎస్, సో చూడండి ఇక్కడ నుంచి ఆ ఇల్లు అయితే మీకు కనబడుతుంది కదా గైస్. ఇది హాంటెడ్ ప్లేస్. వాళ్ళైతే ఇల్లు వదిలేసి ఇక్కడ నుంచి ఫైనలీ ఊర్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎందుకు ఉండాలి అని. జస్ట్ 3 years అయితే కంప్లీట్ అయింది ఈ ఇల్లు వదిలేసి. సో మనం ఆ ప్లేస్లో అయితే మనం క్యాంపింగ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చే వరకు మనకు టైం అయితే సమయం చాలా పట్టింది. మనం అయితే నడుచుకొని వచ్చేసాం ఇక్కడ నుంచి. ఇక్కడ వరకు మనకు ఎటువంటి సేఫ్టీ, ఎటువంటి బైక్స్ అయితే మనం తీసుకురాలేదు. సో ఇక్కడ మనం కావాల్సిన వస్తువులు అయితే మనం వదిలేసి వచ్చేసాం. ఇంకొకరు మా టీమ్మేట్కి అయితే కాల్ చేసి చెప్పాం, వాడితో తీసుకొని వస్తున్నాడు ఒక్కడే ఇక్కడ వరకు. సో చూద్దాం ఎప్పటి వరకు వస్తాడో వాడు. ఇక మనం త్వరగా అయితే టెంట్ వేద్దాం ఫస్ట్. ఫస్ట్ స్టెప్ టెంట్ అయితే మనం వేసుకుందాం. టెంట్ వేసుకుంటే కాస్త భయం తగ్గుతుంది. కానీ ఇక్కడ మనకు అడవి జంతువుల నుంచి కాపాడుకోవడం ఎటువంటి సురక్షిత లేదు. ఇక్కడ అడవి జంతువుల నుంచి సురక్షంగా ఉండాలంటే ఫైర్ అగ్గి వేసుకోవాలి. చూద్దాం కదా, ఫస్ట్ స్టెప్ టెంట్ వేసుకుందాం. ఇక మనం టెంట్ అయితే వేసేసాం. ఇప్పుడు ఫైర్ వేసుకోవడానికి ఈ హాంటెడ్ ప్లేస్ లో మనకు ఫైర్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ శబ్దాలు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా రావడం అయితే స్టార్ట్ అయింది.
మనం ఫైర్ వేసుకోవడానికి ఇక్కడ కూడా వస్తున్నాడు. ఏమ్రా గైస్, వీడు మిల్క్ అయితే తీసుకొని వచ్చాడు కాఫీ చేసుకోవడానికి. చెల్లిలో చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడైతే వీటిని తీసుకొని పరిగెత్తుకొని అయితే వచ్చాడు. ఇప్పుడు మనకి ఫైర్ వేసుకోవడానికి కట్టెలు అయితే కావాలి. సో మనం వెళ్ళి త్వరగా కట్టెల్ని కలెక్ట్ చేద్దాం, పదండి. చాలా దూరం పోయి వచ్చాము ఈ వైపు. మనం చాలా దూరం నుంచి నడుచు వచ్చాము ఈ క్యాంపింగ్ కోసం. అండ్ ఇక్కడ మనకు మాట్లాడే ఉండాలి అనిపించడం లేదు. నిజంగా ఇక్కడ ఎవ్వరు కూడా ఉండడానికి ఒప్పుకోవడం లేదు. కూర్చుని ఉన్నాడు, ఏం చేద్దాం, అందరు కూర్చుని సార్ చూడండి. సో ఇప్పుడు మనం కూడా ఎక్కువ దూరం నుంచి అయితే వచ్చాం. కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు ఫైర్ అగ్గి వేస్తే వేద్దాం. కాసేపు రెస్ట్ తీసుకుందాం. చాలా దూరం నుంచి నడుచుకొని వచ్చాం ఇక్కడ ఈ ప్లేస్కి. సైడ్ లేదు. ఆల్రైట్ గైస్, ఇక 1 అవర్ కంటే పైన అయిపోయింది. మనం ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ మొత్తం చీకటి అయింది. ఒకసారి చుట్టూ చూపించు. సో మొత్తం చీకటి పడిపోయింది. ఇక మనం తెచ్చినవి ఏమి ఇంకా తీయలేదు. సో మొత్తం ఏమేమి తెచ్చినామో మొత్తం బయటికి అయితే తీద్దాం. సో ఇందులో అయితే బర్షెట్ తెచ్చినాం, లోపల చలి ఎక్కువ ఉంటుంది కదా, సో దానికోసం. అండ్ ఇందులో చూద్దాం. అండ్ ఈ బ్యాగ్లో కూడా బర్షీట్ తెచ్చినాం. అండ్ ఇది పువ్వండ్రా. అండ్ ఇంకొక బ్యాగ్, ఇందులో అయితే వాటర్ బాటిల్ గైస్. వెయిట్ ఎక్కువగా ఉంది వాటర్ బాటిల్. అండ్ ఇక ఇక్కడ మిల్క్ ఉంది, మరొక వాటర్ బాటిల్, గుడ్ డే. అండ్ ఇక్కడ కాఫీ కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇందులో అన్ని కుకింగ్స్ అయితే ఉన్నాయి, మొత్తం కుకింగే. సో అది తర్వాత మనం తీద్దాం బయటకి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకా ఏమైనా ఉందా? అంతే. ఫస్ట్ అయితే మనం వేద్దాం, ఫైర్ వేద్దాం, రండి బయటకి. ఈ 4 వైపులా ఏం ఉండదు ఇక్కడ. మనం ఇప్పుడు ఫస్ట్ ఫైర్ చేసుకుందాం గైస్, మంటేద్దాం. ఇక్కడ చూడండి ఎన్ని కట్టెలు అయితే మనం ఇక్కడ కలెక్ట్ చేసి అయితే కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఎందుకంటే ఇది ఇప్పుడు వెళ్తే అయితే దొరకడం కష్టం. మనం వచ్చిన సరికి వస్తా వెలుతురు ఉండేది, అప్పుడే మనం అయితే కట్టెల్ని కలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు వెళ్తే అక్కడ డేంజరస్ ప్లేస్ ఇది. సో ఎక్కువగా తిరగకూడదు. ఫస్ట్ ఫైర్ చేసుకుంటే అయితే కాస్త ధైర్యంగా ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ మనం ఫైర్ వేసుకుందాం. ఫైనల్లీ చూడండి ఫైర్ వేసుకున్నాం మనం. ఇప్పుడు దాంట్లో కట్టెలు వేసి దీని ఫైర్ని పెద్ద చేద్దాం. ఒక్కటేసుకుందాం గైస్, అది మాకు కాస్త లాంగ్ రావాలి కదా. ట్రైపాడ్లో పెడుతున్నాం, కాస్త హైట్లో ఉండాలని. ఓకే, పడిపోయింది. ఇప్పుడు కదా సెట్ అయింది. ఇక ఫైర్ వేసుకుందాం మనం. చలి కూడా ఎక్కువ వేస్తుంది. అండ్ గైస్ ఇది చాలా హాంటెడ్ ప్లేస్. నిజంగా గైస్ ఇది చాలా హాంటెడ్ ప్లేస్. ఇక్కడ ఆగిరి కింద పడింది అది. సో మొత్తం తీసేది వద్దు అలా. ఇక్కడ ఉన్న ఇల్లు ఒకటి అప్పుడే చూపించాం కదా ఇంట్రోలో. సో అది గైస్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. మనం కూడా ఇక్కడ చాలా భయంగా ఉంది. మేము వెళ్ళాలంటే టెంట్ లోపలే ఉన్నాం. మనం ఇప్పుడే బయటకు అయితే వచ్చాము. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సో సర్వైవ్ చేద్దాం గైస్, మార్నింగ్ వరకు కదా. సో ట్రై చేద్దాం. కానీ ఇక్కడ ఎక్కువ ఏమంటే నెగిటివ్ ఎనర్జీస్ ఈ వైపు 100% ఉన్నాయి గైస్. ఎస్, 100% నెగిటివ్ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి. ఎటు చూసినా ఏమి కనబడదు. ఇక్కడి నుంచి మనం వెళ్ళాలంటే ఒక జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో అయితే మనం వెళ్ళాలి. ఒక విలేజ్ రావాలంటే అంత దూరంలో మనం అయితే ఉన్నాం. ఇక మీకు ఫైర్ అయితే వేస్తున్నాం. కాఫీ ఏమైనా చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్. మైండ్ అయితే తినేస్తా ఉంది. ఈ టార్చ్ పైకి పెట్టడం కోసం కాస్త పైన ఉండాలి కదా. సో దానికోసం ఇది తల తినేస్తా ఉంది. ఈ స్టాండ్ కూడా తట్టుకోలేదు ఈ వెయిట్ అయితే. సో అది
5 kgs కంటే ఎక్కువ ఎత్తదు. అది కెమెరాస్ కోసం ఉంటాయి కానీ ఇది వెయిట్ అయితే చాలా హెవీగా ఉంది. మనం ఒక ఏమైనా సిద్ధం చేద్దాం దీన్ని పెట్టడానికంటే ఇటుక రాయలు అయితే తెచ్చినాము. బ్యాటరీ ఉంటుంది కదా దానివల్ల కట్లో బ్యాక్ సైడ్ అయితే సపోర్ట్ పెడదాం. ఇది పెడదాము. గైస్ చూడండి ఎంత ఫిట్ గా అయితే ఉందో. అక్కడ చూడండి టెంట్ లో ఒకడు నిద్రపోయాడు గైస్. ఈ సమయంలో మనం ఇక్కడ కష్టపడుతుంటే అతను చూడండి పడుకునేసాడు అతను. గైస్ సౌండ్స్ కుక్కల సౌండ్స్ వస్తాయి గైస్. ఇక్కడ ఎక్కువ ఏమంటే సో చెరువు నుంచి వాటర్ నిండి వచ్చి వ్యవసాయం చేస్తాం కదా, ఆ కీలేరి అంటారు. మా వైపు మీ వైపు ఏం చెప్తారో కామెంట్ చేయండి. ఈ చుట్టుపక్కల కీలేరి అంటారు. సో ఇది అయితే ఈ సైడ్లో ఉంది చూడండి. ఈ సైడ్లో అయితే ఆ కీలేరి అని ఉంది గైస్. అక్కడ ఏమంటే టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి ఎక్కువ. ఆ టెంకాయ చెట్లు నుంచి ఏమో టెంకాయ పడవు కానీ అక్కడ నుంచి ఏమో పైనుంచి దుబ్బు దుబ్బు అని పడినట్టు శబ్దాలు వస్తాయి గైస్. అక్కడ పంట చేసిన వాళ్ళందరి దగ్గర విన్నాం. ఆ కాలంలో అంటే ఈ చుట్టుపక్కల ఎక్కువ పంట చేసేది అక్కడే. బోర్స్ ఏమీ లేదు కదా ఆ సమయంలో. ఇప్పుడైతే బోర్స్ వేసుకొని అయితే అక్కడక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు చూడండి టెక్నాలజీ పెరిగింది, బోర్వెల్స్తో వేసి అయితే వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ కాలంలో అయితే చెరువు నుంచి నిండి వచ్చిన వాటర్తో వ్యవసాయం చేసేవారు. సో అప్పుడు చేసినప్పుడు ఏమంటే టెంకాయ చెట్ల నుంచి దుబ్బు అని అంటే పడడం ఒక పెద్ద మూటలా అనుకోండి. అది కింద పడితే ఎలాంటి శబ్దం వస్తుందో సో అలాంటి శబ్దం రావడం. అండ్ మనం నడుచుకొని వెళ్తున్నాం అనుకోండి నైట్ టైము అంటే చెరువులో బాగా ఇది అంటే ఇప్పుడు నేను పెట్టుకున్నాను అనుకో, ఇంకొకడు అంటే ఒకడు నిండిన తర్వాత ఒకటి పొలం నిండిన తర్వాత ఒకడు పెట్టుకోవాలి, మార్చుకోవాలి అట్లా సమయంలో. సో అలాంటి మార్చుకునేటప్పుడు నైట్ వచ్చినా కూడా నైట్లో అక్కడ ఉండాలి, స్టే చేయాలి. సో అక్కడ నైట్లో ఉండి వస్తుంది వాళ్ళు స్టే చేయాలి. నైట్ టైం ఎవరి భారీ వస్తుందో సో వాడు నైట్ టైం ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు నైట్ టైం అక్కడ పొలాల కన్నా నడుచుకుంటాం కదా, గెన్మల పైన నడిచినప్పుడు ఇలా వెళ్తున్నాను అనుకోండి, వెనకాల ఎవరో వచ్చి ఇక్కడ చేయి వేయడం, తిరిగి చూడిసి ఎవడూ లేదు. సో ఆ విధంగా వందల మందితో జరిగింది ఇక్కడ. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ ఉంది ఇక్కడ. సో ఇంత డేంజరస్ ప్లేస్ ఉంది. సో ఇది మొత్తం డేంజర్. ఇక్కడ ఒక ఇల్లు కూడా వదిలిసి వెళ్ళిపోయారు, అంత చాలా డేంజర్ ఇది. మనకి ఏమైంటుందో చూద్దాం గైస్. అండ్ ఇక్కడ ఏమంటే అడవి పందులు, ఎస్ గైస్, ఫారెస్ట్ పిక్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ చుట్టుపక్కల. అది మందల కుప్పలుగా వెళ్తాయి మనుషుల పైన. అది ఒంటరిగా వెళ్తే అటాక్ కూడా చేస్తాయి. దానికోసం ఫైట్ రెడీ చేస్తున్నాం. ఒక సమయం ఇప్పుడు అంతా లేదు కానీ ఈ వైపు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న సమయంలో అయితే ఇక్కడ చెనిక్కాయలు వేస్తారు వర్షాకాలంలో. దానికంటే ఒక 30 years ముందు ఇది మొత్తం అడవి. ఈ అడవిలో అయితే సింహాలు, ఏనుగులు, పులులు కూడా ఉండేవి. ఇది నిజం గైస్. కానీ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అయితే ఎండాకాలంలో వచ్చేస్తాయి వాటర్ తాగేకి. ఇక్కడ చెరువులు ఉంటాయి కదా పక్కన. సో వాటర్ కోసం సింహాలు, పులులు, ఏనుగులు వస్తాయి. అండ్ ఇది మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లయన్స్ రావచ్చు గైస్. అండ్ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి, వదిలి వెళ్ళిపోకండి. అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి మీ బ్రదర్ని. తెలుగులో మీకు మంచి క్యాంపింగ్ వీడియోస్, మంచి ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అందిస్తాను. సో మీరు సపోర్ట్ చేయండి. మీకోసమే ఈ టీం ఉంది. మీ ఎంటర్టైన్మెంట్ మా బాధ్యతగా మార్చుకుంటాం వచ్చే సమయంలో. తీసుకొని రా, పోయే పెడదాం రా. ఇప్పుడు మనం అయితే కాఫీ చేద్దాం గైస్. కాఫీ చలి అయితే ఎక్కువగా ఉంది. సో మనం ఫస్ట్ కాఫీ అయితే చేద్దాం, ఆ తర్వాత అయితే ఏమైనా ట్రై చేద్దాం. సో నేను అప్పుడే చెప్పాను కదా మీకు ఈ అడవి పందులు ఎక్కువగా ఉంటాయని. కాసేపు సైలెంట్గా ఉండండి, ఆ ఆడియో కాసేపు వినండి. డ్రా 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 హే హా హూ అని వాళ్ళు స్పీకర్ ఉంటుంది కదా, సో ఆ స్పీకర్లో రికార్డ్ చేసి పొలంలో పెట్టేసి వెళ్ళిపోతారు. అడవి పందులు వచ్చి నాశనం చేయకూడదని సో పొలంలో ఆడియో రికార్డ్ చేసి పెట్టేసి వెళ్ళిపోతున్నారు గైస్. సో అది ఇక్కడి వరకు వినబడతా ఉంది. అది కాస్త ఎక్కువగా ఉన్న ఈ వైపు అడవి పందుల అటాక్ ఎక్కువగా ఉంటుంది, పంటలని నాశనం చేసేస్తాయి. ఎక్కువ అయిపోతుంది మళ్ళీ.
ఎక్కువ ఉంటే పర్వాలే, తక్కువ కాకూడదు. ఎక్కువ ఉంటే పర్వాలేదు, తక్కువ కాకూడదు. చలిలో వీడియోలో బాగుండదు అంటే మొత్తం ప్యాక్ చేసుకున్నాడు. తీస్తున్నాడు, తీసి ఇప్పుడు ఫైర్లో వేసేస్తాడు గైస్. బెడ్ వేయండి, ఫైర్లో వేస్తాడు చూడండి, వేసి కాల్ చేస్తాడు. ఓకే ఏమమ్మా రెడీ అయిపోయింది. ఒక చెట్టుని వాటర్ వేసి ఎలా కాపాడుకుంటాం, ఒక కడుపుకి తినిపించి ఎలా శరీరాన్ని కాపాడుకుంటాం, ఆ విధంగా ఫైర్ని కాపాడుకోవాలి క్యాంపింగ్లో వెళ్ళినప్పుడు మెయిన్ స్టెప్. అండ్ ఇక్కడ మనోడు కాఫీ తయారు చేస్తున్నాడు గ్లాసుల్లో ఇచ్చేకి. రండి ఇక్కడ చలిలో వేడిగా కాఫీ తాగిద్దాం. గుడ్ డే బిస్కెట్స్ ఉన్నాయి. బ్యాడ్ డేనే, గుడ్ డే ఎవరికి రాలేదు. వస్తుంది గుడ్ డే. షుగర్ ఎక్కువైపోయిందిరా. ఎక్కువగా ఉన్నా ఏం పెద్దమాడా వచ్చేరా శబ్దం వస్తుంది. ఏ కెమెరా ఆన్ చేసుకో కెమెరామ్యాన్. ఏ నువ్వు కెమెరా ఇక్కడే పడుకున్నావా? లై హలో చేస్తా. కెమెరా పడుకున్నా అలాగే పడుకున్నావా బ్రో? ఆ వైపు నుంచి శబ్దం వచ్చింది, విన్నావా? ఈ పక్క ఇంకనా? ఇగో ఈ పక్క నుంచి శబ్దం వచ్చింది. లేపరా, బయట ఉన్నాడే, లేరా రే. గైస్ మనం కాఫీ తాగేసి పడుకున్నాం కానీ ఈ వైపు నుంచి శబ్దం వచ్చింది. అక్కడ ఒక ఇల్లు ఉంది కదా, సో ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి ఆ వైపు నుంచి శబ్దం అయితే వచ్చింది. టైం గైస్ మనం అయితే డిన్నర్ కూడా తయారు చేయలేదు. 11:30 అవుతా ఉంది చూడండి, 11:30 అవుతా ఉంది. ఇప్పుడు వరకు మనము డిన్నర్ కూడా చేయలేదు గైస్. సో ఆ వైపు నుంచి ఒక శబ్దం అయితే వచ్చింది. అది ఏమో ఐ డోంట్ నో గైస్. అతను కూడా పడుకున్నాడు. చూడండి అందరూ కలిసి కట్టుగా ఉన్నారు. అందరూ ఒకరి నుంచి ఒకరు దూరం వెళ్ళడానికి భయపడుతున్నారు గైస్. పద పోయి చూసుకుని వస్తాం మేము. అది వద్దామా? ఏం వచ్చి